అలాంటప్పుడు వాళ్ళ నాన్నొచ్చి నన్ను తన ఇంటి కోడల్ని చేసుకుంటాను అన్నాడు. నేనేదో అతనితో కాపురం చేయాలను, వాళ్ళ ఆస్తులు అనుభవించాలను ఆ రోజు పెళ్లి ఒప్పుకోలేదు. మా అన్నయ్యని చంపిన వాడి మీద కక్ష తీర్చుకోవటానికి, వాడిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి నా కుటుంబాన్ని నాశనం చేయటానికి, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి అదే దారి అనిపించింది. అందుకే నా జీవితంలో కార్తీక్ తప్ప ఇంకొకరు ఉండకూడదు అనుకున్న దాన్ని మనసు చంపుకొని అతనికి భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టాను. ఇక్కడి నుంచి నేను వెళ్ళి ఏదో ఆ కుటుంబం మీద కక్ష తీర్చుకుందామనుకుంటే వాడు నా చెల్లెలి మెళ్ళో తాళి కట్టాడు. దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అది ఆ ఇంటి కోడలు అవ్వకూడదు అని ఎంత చెప్పినా వినట్లేదు. మా అమ్మ కూడా దాన్ని సమర్థిస్తుంది. పిచ్చిదాన, మీ అమ్మ చెప్పింది కూడా నిజమే కదా. శుభమా అంటూ 10 కాలాలు సంతోషంగా ఉండాల్సిన నా బిడ్డని అన్యాయంగా కారుతో గుద్ది చంపేశాడు. అలాంటి వాణ్ణి వదిలిపెడదామా? నీ చెల్లెలు ఏమైపోతుందోనని నువ్విక్కడే ఉండిపోతే అక్కడ వాళ్ళని నాశనం చేయాల్సింది ఎవరు? వెళ్ళాలి, అక్కడే ఉండాలి. నా బిడ్డ చావుకి, మీ అన్న చావుకి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. వాడికి తన ఇంట్లోనే ఉండడానికి స్థలం లేకుండా చేసి వీధుల పాలు చేయాలి. వాళ్ళ కుటుంబాన్ని నువ్వు నాశనం చెయ్యాలి. నా బిడ్డ చావుకి కారణమైన వాళ్ళు ఎవ్వరూ బాగుపడకూడదు. ఆ కుటుంబమే సర్వనాశనం అయిపోవాలి. అది నీ బాధ్యత, నువ్వే చెయ్యాలి. అందుకే నువ్వు అక్కడే ఉండాలి. మన రాత బాగుంటే అన్నీ బాగుంటాయే. నీకు దండం పెడతానే, ఆవిడ చెప్పింది కదా అనేసి మీ అన్నయ్య మీద ప్రేమతోటి అత్తారింటి మీద కక్ష కట్టి ఆ కుటుంబాన్ని నాశనం చేయకే. నీ కాపురాన్ని అల్లరిపాలు చేసుకోకు. బంగారం లాంటి కుటుంబం తన బిడ్డ తప్పు చేశాడని ఆ పెద్ద మనిషి ఇంటికొచ్చి బ్రతిమలాడి మరి నిన్ను తన కోడల్ని చేసుకున్నారు. అలాంటి కుటుంబం మీద కక్ష కడితే వాళ్ళు కాదే మనం నాశనం అయిపోతాం. అలా ఏముండదమ్మా, నేనెందుకు కక్ష కడతాను? ఆయన నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇదిగో ఆ చిరంజీవి చేసిన పనికి కోపంతో ఇక్కడికి వచ్చాను, కానీ నాకు వాళ్ళ మీద కోపం ఎందుకుంటుంది? మరి జీవితాలు నాశనం చేసేదానిలాగా కనిపిస్తున్నాను నీకు? ఎవరి మీదైనా కోపం పనికిరాదమ్మా. జరిగింది మర్చిపోయి ముందుకు వెళ్లాలే కాని అదే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండకూడదు. అలా అనుకుంటే కడుపున పుట్టిన కన్న బిడ్డను పోగొట్టుకున్నానే నేనేమైనా వాళ్ళ మీద కక్ష కట్టానా? ఇప్పుడు ఎవరు కక్ష కట్టారమ్మా? ఆవిడేదో చెప్పింది విన్నాను, అంతే. నాకెందుకు ఆ ఇంటి మీద కోపం ఉంటుంది? అది నా ఇల్లు, అది నా కుటుంబం. వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు, నేను వాళ్ళని బాగానే చూసుకుంటాను. కానీ ఆ చిరంజీవిని మాత్రం నేను వదిలిపెట్టను. తాళి కట్టాడు కదా అని దీని ఇష్టానికి ఇది వాడి భారీగా పోతాను అంటే మాత్రం నేను ఒప్పుకోను. నా చెల్లెలు బాగుండాలి. అసలు బాగుండడం అంటే ఏంటే? ఆ అబ్బాయి కట్టిన తాళి తెంచేస్తావా, లేకపోతే ఇంకెవరినైనా చూసి తనకి పెళ్లి చేస్తావా? అమ్మా, ఈ విషయంలో మాత్రం నువ్వు వాడిని సమర్థించొద్దు. ఇష్టం లేకుండా వాడిష్టానికి వాడొచ్చి తాళి కడితే అది వాడితో కాపురం చేయాలా? ఎట్టి పరిస్థితుల్లోనూ వాడితో విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టించుకునొస్తాను. విడాకులొచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అంతేకాని ఆ ఇంటికి నా చెల్లెలు కోడలిగా వెళ్ళటానికి మాత్రం నేను ఒప్పుకోను. విజయ, నేను వెళ్ళి ఆ చిరంజీవితో సంతకాలు పెట్టించుకునొస్తాను. నువ్వు సంతకం పెడతావా? ఏంటి ఏ మాట్లాడవు?
అంటే సంతకం పెట్టడం నీకు ఇష్టం లేదా? అని నువ్వే అనుకుంటే ఎట్లా అక్క? నువ్వు సంతకం పెట్టించుకొని వస్తానన్నావు కదా, వెళ్ళిరా. ఆ తర్వాత నేను సంతకం పెడతానో లేదో నీకే అర్థమవుతుంది. సరే, రేపు పొద్దున్నే వెళ్ళి సంతకం పెట్టించుకుని వస్తాను. వాడికి నీకు ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు. వాడు కట్టిన ఈ తాళి కూడా నీ మెళ్ళ ఉండటానికి వీల్లేదు. ఇది నిన్ను బాగుపడినివ్వదే. ఆడదాని మెడలో తాళి పడింది అంటే అతను ఆమె భర్త అని అర్థం. కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా అది నీ తాళి తెంచేయాలని చూస్తోంది. ఆ అబ్బాయి మీద కక్ష కట్టి ఇది ఈ విధంగా చేస్తుంటే తోడపుట్టిన అల్లుడు గారు చూస్తూ ఉంటారా? ఆ మాత్రం కూడా జ్ఞానం లేదేంటి దీనికి? అంతా నా కర్మ, నా కర్మ. అమ్మా, నువ్వేం బాధపడకు. నువ్వు అనుకున్నట్టేం జరగదు. బాలేనప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు కదమ్మా, ఎందుకు ఊరికే బాధపడుతూ ఉంటావు? అక్క అనుకున్నట్లు కాదు, చిరంజీవి బావ చాలా మంచోడు. చిన్నక్కనందరికంటే బాగా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. నువ్వు నోరు మూయవే. ప్రతిదానికి వెనకేసుకురావడం నీకు బాగా అలవాటైపోయింది. మీ అక్క చెల్లెళ్ళకి నేనెంత చెప్పినా అర్థం కావట్లేదమ్మా. అది చెప్పినట్టల్లా నువ్వు వాడు. నీ జీవితం నాశనం చేసుకో, నా మాట మాత్రం వినకు. అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా, కాసేపు పడుకో అమ్మా. నిదానంగా అన్ని మాట్లాడుకోవచ్చు.